హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో 27x56 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒక 10 ఇంచెస్ అయితే ఎక్కువ ఉండొచ్చు. అది సైట్ మెజర్‌మెంట్స్ బట్టి అలాగా ఎక్కువయింది. ఓకేనా? ఈ సైట్ ఏరియాని మనం స్క్వేర్ ఫీట్‌లో కన్వర్ట్ చేసుకుంటే 1512 అయితే ఉంటుంది. అదే మనం గజాల్లో చూసుకుంటే 168 గజాలైతే ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ చూసే ముందు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి పాజ్ చేసి చెక్ చేసుకోండి. లైక్ ఫ్లోర్ ప్లాన్ అంతా, అలాగే ఎస్టిమేషన్ కాస్ట్, అలాగే స్క్వేర్ ఫీట్స్ ఇవన్నీ కూడా ప్లాన్‌లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నా. ఓకే. మనం ప్లాన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది 3 బీహెచ్‌కే హౌస్ ప్లాన్. చిన్న సైట్ అవ్వచ్చు. అయినా కూడా 3 బీహెచ్‌కే చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్‌గా. మీకు ప్రతి రూమ్ కూడా ఇన్నర్ డైమెన్షన్స్ బాగా థిక్‌నెస్ తీయగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదు ఏమైనా మీకు కస్టమైజ్డ్ ప్లాన్ లేదా ఇందులో ఈ ప్లాన్‌లో మీరు ఏమైనా కరెక్షన్ చేపించుకుందామన్నా కూడా నేను డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? మనం ఫస్ట్ ప్రతి రూమ్ ఇన్నర్ డైమెన్షన్స్ అయితే చూద్దాం. ఈ ప్లాన్ మొత్తం చూసాక మీకు ఈ ప్లాన్ వర్త్ అనిపిస్తే మీరు ఒక లైక్ అయితే చేయండి. ఓకే. ఇది ప్లాన్ మీకు విజిబుల్ గా ఉంది కదా? లేదనుకుంటున్నా. సో కొంచెం జూమ్ చేస్తాను. ప్రతి రూమ్ కూడా ఇన్ డెప్త్ గా చూడొచ్చు మెజర్మెంట్స్. చూడండి ఓకేనా? విజిబులా? ఓకే. మనం పార్కింగ్ నుంచి అయితే చూద్దాం. ఓకే. మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్. ఇది బాల్కనీ. సేమ్ ఇలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఒక ఇల్లు అయితే ఉంటుంది. సేమ్ ప్లాన్ ఇదే. కానీ ఇక్కడ బాల్కనీ దగ్గర అక్కడ పార్కింగ్ అయితే వస్తుంది. ఇది మీకు ఫస్ట్ ప్లాన్ చూపిస్తున్నా. ఫ్లోర్ అంటే గ్రౌండ్ కూడా సేమే కదా? ఓకే. సరే మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఇదే పార్కింగ్ అనుకోండి. ఎంత స్పేస్ వస్తుందో చూడండి. 14 ఫీట్ 7 ఇంచ్ ఇంటూ 10 ఫీట్ 7 ఇంచ్. అలాగే స్టెప్స్ విత్ చూడండి. 6 ఫీట్ 5 ఇంచెస్. నెక్స్ట్ లివింగ్ హాల్ చూద్దాం. 14 ఫీట్ 11 ఇంచ్ ఇంటూ 17 ఫీట్ 2 ఇంచ్ హాల్ స్పేషియస్‌గా. నెక్స్ట్ కిచెన్. ఇక్కడి నుంచే కదా! సో ఇక్కడి నుంచే చూద్దాం. 8 ఫీట్ 9 ఇంచ్ బై 8 ఫీట్ 4 ఇంచ్. ఓకేనా? దీనికి ఆపోజిట్‌గా డైనింగ్ అయితే ప్లాన్ చేసాం. దాని పక్కన పూజా రూమ్. నెక్స్ట్ బెడ్‌రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్‌రూమ్. 14 ఫీట్ 2 ఇంచెస్ ఇంటూ 10 ఫీట్. నెక్స్ట్ డైనింగ్. 11 ఫీట్ 3 ఇంచెస్, 9 ఫీట్ 11 ఇంచెస్. ఈ గెస్ట్ రూమ్‌కి కామన్ బాత్రూమ్ అయితే ఉంది. హాల్‌కి కూడా మనకు ఉండాలనేసి కామన్‌గా అయితే ప్లాన్ చేసాం. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 4 ఫీట్ 3 ఇంచెస్, 8 ఫీట్ 8 ఇంచెస్. ఓకేనా? పూజా రూమ్ 6 ఫీట్ 1 ఇంచ్, 4 ఫీట్ 3 ఇంచ్. నెక్స్ట్ బెడ్‌రూమ్ చూద్దాం. ట్వెల్వ్ ఫీట్ 2 ఇంచ్ బై 10 ఫీట్ 2 ఇంచ్. నెక్స్ట్ ఈ బెడ్‌రూమ్ 13 ఫీట్ 5 ఇంచ్. నెక్స్ట్ విత్ సేమే ఉంటుంది. 10 ఫీట్ 2 ఇంచ్. ఇక్కడ ఉంది కదా! సేమ్ అంతే. సరే నెక్స్ట్ బాత్రూమ్స్ అయితే చూద్దాం. ఈ 2 బెడ్‌రూమ్‌లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్. ఓకేనా? బెడ్‌రూమ్ విడ్త్ ఎంతో ఇవి కూడా విడ్త్ అంతే ఉంటుంది సేమ్. లెంత్ వచ్చేసి 4 ఫీట్ 8 ఇంచెస్. ఓకేనా? ఇది హౌస్ ప్లాన్ ఓవరాల్‌గా. మీకు ఇందులో ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే మీకు రిప్లై అయితే ఇస్తాను. జూమ్ అవుట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఎలా ఉందనేది మీ ఫీడ్‌బ్యాక్ కూడా కామెంట్‌లో షేర్ చేసుకోండి నాతో. ఓకే. మీకు యూజ్ ఉంటదేమో ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే రూమ్ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా మీకు డిస్‌ప్లే చేశాను కాబట్టి యూజ్ ఉండొచ్చు. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకేనా? ఓకే. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.